యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ముత్యాల ముగ్గు అనే చిత్రం నుంచి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా సురాలు పాడుకుంటున్నాం. అలాగే మనకి రెండో ఛానల్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఛానల్. ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి, ఇంకా ఏమీ ఉండవు అనమాట. అక్కడ ఈ ఛానల్లో మన ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ కూడా చూడవచ్చు. మరి బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి అన్నమాట మనకి ప్రస్తుతం. ఈ డివోషనల్ సాంగ్స్, ఈ మూవీ సాంగ్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను వీటి ఖరీదు ఎంతో చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ముత్యాల ముగ్గు చాలా అద్భుతమైనటువంటి సినిమా అన్నమాట. ఈ చిత్రం నుంచి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే పాటకి మనం యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి రచన గుంటూరి శేషేంద్ర శర్మ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం గానకోకిల పి సుశీలమ్మ గారు. రాగము ప్రధానంగా నా దృష్టిలో ఇది హరికాంభోజి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. హరికాంభోజి రాగం 28వ మేళకర్త రాగము. ఇది సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావం శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయన్నమాట. అన్యస్వరములు అంటే ఫారెన్ నోట్స్ కదా. మాటు ప్రతి మధ్యమము, నీత్రి కాకల నిషాదము చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుటి తాళము అంటే ఆది తాళము. గతి ఈ నడక చాలా ముఖ్యం అన్నమాట. మరి ఇది చతురస్ర జాతి చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. మరి అయితే ఇక్కడ ఈ పాటకి ఒక్కొక్క క్రియకు 2 స్వరాక్షరముల చొప్పున నడుస్తాయి. ఇది కూడా చతురస్ర గతి. చూడండి, తాళం వేసినప్పుడు జతులు చేస్తాం. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని ఈ సెకండ్ డిగ్రీలో నడుస్తుందన్నమాట. శృతి ఒరిజినల్ శృతి 4.5 శృతి. ఈ 4.5 శృతిని మనం వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఎలా చెప్తాం? మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు అనమాట. అయితే నేను పాడే శృతి 5వ శృతి. ఈ 5వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి. ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి మనం వైట్ కీ సా అంటాం కదా, 1వ శృతి మనకి ఇది. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ అంటే 5వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట. ఇప్పుడు పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా, సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ని ధ ప పంచం వరకు వెళ్ళారు. అయితే తారాస్థాయి షడ్జమాన్ని కూడా
ఉపయోగించలేదు. ఓన్లీ మిడిల్ పిచ్లో సరిగమ పద నీ వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, మరి ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. చూడండి, తక్క అని 2 అక్షరములు విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి. అయితే ఫస్ట్ లైన్ ఉంది కదా, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, అది దానికి తాళం ఉండదనమాట. సాకి అంటారు దాన్ని, అంటే భావానికి ప్రాధాన్యత. మరి అది మాత్రం బీట్తో పాట ప్రారంభమవుతుంది. అయితే ఒక రకమైన నడక ఉంటుంది, తాళమే ఉండదు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. ససగా గామమా పామరిసని రిర్రి రీ పారి గారి సరిని పాపని నిని ససా ససగా గామమా పామరిసని రిర్రి రీ పారి గారి సరిని పాపని నిని ససా. ఫస్ట్ చరణమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. తక అని. రమ్యంగా కుటీరానా రంగవల్లులల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. పాపా మా పదా దా పా నీద పాప పాపా మా పాద పామగా గా 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 సారి రి పాపా మా పదా దా పా నీద పాప పాపా మా పాద నీద గా 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 సారి రి గా 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 ప గా 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 గద్ద ప ప గా గా సా గా 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 ప ప గా 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 గద్ద ప ప గా గా సా రీ గరి రి సగరి సనిద దాని సగరి సా 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 ససగా గా మమా పామరి సని రి రీ పారి గారి సరిని పాపని నిని ససా సా. లాస్ట్ చరణం 2వ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి ఫస్ట్ చరణం లాగానే 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా. చూడండి, ఇక్కడ
తక అని 2 అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. నిని సరి రి సా రి గా మాగరి సగరి సని సని పానిదా సా సా నిని సరి రి సా రి గా మాగరి గగరి సని సని పానిదా సా సరి గా మమ్మ పాసా సరి గా మ పా మా గమ మా పా గమ పా మా పామగరి గా సస సరిదా దాని సా సస గా మా పామరి సని రి పారి గారి సరిని పాపని ని సా థ్యాంక్ యూ అండి. ఆ భావన గాయకుడు పలికిస్తేనే దానికి అందం అన్నమాట. మరి ఆ మహాతల్లి సుశీలమ్మ ఎంత చక్కగా పాడింది, మీరందరూ వినే ఉంటారు. అయితే ఆ తల్లిలాగా మనం ఎప్పుడూ పాడలేము. ఎందుకంటే ఆమె అపర సరస్వతీదేవి అంశ అన్నమాట. చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి నేను 100% కాన్ఫిడెన్స్తో పాడతాను. ఎక్కడైనా చిన్న దోషాలు ఉండొచ్చు అనమాట. అదేంటి, వయసుని బట్టి అనమాట. ఏది ఏమైనా నేను మీ అందరికీ ఉపయోగపడతాను, నాకు తెలుసు. అన్ని గాయకులకు మరి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకున్న వారికి, అది వీణ, ఫ్లూటా, వీణ, ఫ్లూటా, నాదస్వరం, ట్రంపెట్టా, మరి క్యాషియోనా, ఏ ఇన్స్ట్రుమెంట్కైనా నేను ఇచ్చే స్వరాలు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.